ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సినీ నటి మాధవీలత యాక్టర్గా కొన్ని సినిమాల్లో చేశారు అండ్ బీజేపీ లీడర్ కూడా. సో నిత్యం ఆవిడ వీడియోస్ వస్తూ ఉంటాం మనం. ఆవిడకు ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆవిడ కొన్ని వీడియోలు పెడుతూ ఉంటుంది హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి. చాలా నెక్స్ట్ లెవెల్లో ట్రీట్ చేస్తూ ఉంటారు. అండ్ వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఏదన్నా ట్రోల్కి గురైతే, లైక్ క్రిస్టియన్స్ కొంతమంది మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, సరిగ్గా ఆ రోజున ప్రభువుకి స్తోత్రాలు చెప్పాను, నాకు వెంటనే వచ్చింది, ప్రభువుకి ప్రార్థన చేశాను, నాకు వెంటనే గ్యాస్ వచ్చేసింది, గ్యాస్ ఎంటీ బండ ఫుల్ అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. సో కొన్ని ట్రోలింగ్ వీడియోస్ని ఆవిడ చూపిస్తూ ఇట్లా ఉంటుంది ఇలాంటి మతాల్లో, సో హిందూ మతంలో ఇలా ఉండదు అని చెప్పి ఆవిడ కంటెంట్ మొత్తం అదే ఉంటుంది బేసిక్గా. సో కంపారిజన్ మోడ్లో ఉంటారనమాట. సో ఇలాంటి మోడ్లో ఉన్నటువంటి మాధవీలత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. డైరెక్ట్గా షిరిడి సాయిబాబా లేడు, అసలు ఆయన దేవుడే కాదంటూ ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఆవిడ పోస్టులు చూసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. ఇవన్నీ కూడా గతంలో సినీ నటి మాధవీలత అండ్ బీజేపీ లీడర్ కూడా తిను. సో ఎప్పటి నుంచో దాదాపుగా 2016 నుంచి ఈవిడ బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు. సో ఓన్లీ హిందూ మనోభావాలు, లేదంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరగటం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి హిందువులకి ఏమన్నా అయినా సరే వెంటనే ఈవిడ రియాక్ట్ అవుతారు, పోస్టులు పెడతా ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఇవాళ డైరెక్ట్గా దేవుడే లేడు అని అనడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇన్ని రోజులు ఈవిడ పెట్టిన పోస్టులు దేనికి? దేవుడు లేడు కదా, ఒక హిందూ దేవుడినే లేడు అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ మీద సరూర్ నగర్లో పిఎస్లో ఆవిడ మీద కేసు కూడా నమోదైంది. సో షిరిడి సాయిబాబా దేవుడు కాదంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయనే ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సో మరికొద్ది గంటల్లో కూడా మాధవీలత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. బేసిక్గా ఎప్పుడైతే ఒక 3 years బ్యాక్ కొన్ని కాంట్రవర్సీస్ అయ్యాయో, ఆ కాంట్రవర్సీస్ తర్వాత మాధవీలత చెన్నైలో సెట్ అయ్యారు. సో నేను కూడా గతంలో 2-3 సార్లు, ఈవెన్ 1 week బ్యాక్ కూడా ఆవిడకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో ఇంతలోనే కట్ చేస్తే ఆవిడ చేసిన కామెంట్స్తో మళ్ళీ ఆవిడ వైరల్ అయ్యారు. సో ఒక్కసారి ఆవిడకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆవిడ పాత నెంబర్ ఉంది నా దగ్గర. You are calling is temporarily out of service. Please try later. యాక్చువల్గా ఈ నెంబర్ కలవట్లేదు, ఆ నెంబర్ తీసేసినట్టున్నారు. సో ఏది ఏమైనప్పటికీ బీజేపీ లీడర్గా ఉండి ఇటు సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి షిరిడి సాయిబాబా దేవుడే కాదనడం చాలామంది భక్తుల మనోభావాలని దెబ్బతీస్తుంది. ఎందుకంటే షిరిడి సాయిబాబాకి ఒక కట్టర్ అంటారు కదా, హిందూ కట్టర్, బీజేపీ కట్టర్ ఇట్లా అంటారు కదా. సో ఆ కట్టర్ ఫ్యాన్ బేస్ ఉంటుంది షిరిడి సాయిబాబాకి. సో ఇప్పటికీ ఈవెన్ విదేశాల నుంచి కూడా, మన దగ్గర నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వచ్చినప్పుడు అంటే వాళ్ళకు కొన్ని ముడుపులు కట్టుకోవడం కావచ్చు, ఒక్కసారైనా సరే వెళ్ళి రావాలి. ముస్లింలు ఎలా అయితే మక్కా జీవితంలో ఒకసారి వెళ్ళాలనుకుంటారో, సో అలాంటి వాళ్ళు ఈవెన్ షిరిడి సాయిబాబా అండ్ దాని తర్వాత చాలామంది బాబాలు, లైక్ కొంతమంది బాబాలు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు నాకు ఎగ్జాక్ట్గా ఇదవ్వట్లేదు. సో కొంతమంది బాబాలు చాలామంది ఫేమస్ అయ్యారు. ఈవెన్ ఈస్ట్ గోదావరిలో, రాజమండ్రిలో ఒక బాబా, అండ్ కర్నూలులో ఒక బాబా, తర్వాత వికారాబాద్లో ఒక బాబా. సో ఆయన దగ్గర మేము శిష్యరికం చేసామని చెప్పి చాలామంది ఉండేవాళ్ళు. సో వాళ్ళని కూడా మనం ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు కనుమరుగైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. సో ఏదైనప్పటికీ ఎంతమంది బాబాలు వచ్చినా షిరిడి సాయిబాబాకున్న ఆ హిస్టరీ కావచ్చు, ఆ అథెంటిసిటీ కావచ్చు, నిజంగా తగ్గేది కాదు ఎక్కడ కూడా. అలాంటి వ్యక్తే డైరెక్ట్గా ఒక హిందూ, దట్టు బీజేపీ లీడర్ దేవుడే కాదు అని అనడం నిజంగా చాలామందికి ఒక ఊతం ఇచ్చినట్టే కదా. దాదాపుగా ఒక 4-5 years నుంచి మాధవీలత కొన్ని ట్వీట్లు కావచ్చు, కొన్ని వీడియోస్ కావచ్చు, కొన్ని షార్ట్స్ కావచ్చు, ఓన్లీ సనాతన ధర్మం కోసం ఆవిడ యుద్ధం చేస్తున్నారు. మరి ఆ యుద్ధాన్ని అంటే నాకు అర్థం కాని విషయం, ఇన్నేళ్ళు యుద్ధం చేసి ఇప్పుడు హిందువుల దేవుళ్ళనే కాదు అంటే ఎలా తీసుకుంటారు? ఎవరు ఏం తీసుకోవాలి? ఇంకా నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? నీ మానసిక పరిస్థితి బాగాలేదనుకోవాలా?
లేదు షిరిడి సాయిబాబాకి మీకేమైనా వివాదం ఉందనుకోవాలా? అసలు వాళ్ళ ఫ్యాన్ బేస్కి మీ ఫ్యాన్ బేస్కి సంబంధం ఏంటి? మీరు సినిమాలు తీసుకుంటూ లేకపోతే ఇప్పుడు ఇంకా ఇన్యాక్టివ్ అయ్యారు కాబట్టి సో ఇప్పుడు బీజేపీలో అంత కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఆ చెన్నైలో జరిగే కొన్ని ఈవెంట్స్కి ఆ బీజేపీ నేషనల్ లెవెల్ లీడర్స్ వచ్చినప్పుడు సో అప్పుడు కొంచెం మీరు యాక్టివ్గా ఉంటారు, పోస్టులు పెడతా ఉంటారు. సరే సార్, ఈ క్రిస్టియానిటీ గురించి ఏమన్నా వీడియోస్ వైరల్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. మీ పని వెళ్ళిపోతుంది కదా, ఒక ఫ్లోలో ఒక పాత్ సెట్ అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఎందుకు కలగాలి? ఆయనకున్న ఫ్యాన్స్ మీకు మళ్ళీ నెగిటివ్ అయిపోరా? అంటే ఈ లాజిక్లు ఎందుకు మర్చిపోతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు. మళ్ళీ వాళ్ళు కేసులు పెట్టి కోర్టులు గొడవలు ఎంత రప్చర్ క్రియేట్ చేసుకోవడం దేనికి? ఇదంతా ఏం కట్టుకుపోదామని? పోని వాళ్ళని ఏదన్నా అన్నారని అనుకుందాం, దానికి సంబంధించి ఒక చిన్న అపాలజీ లైక్ ఒక చిన్న సారీ వీడియో ఒకటి పెట్టి, లేదు ఇట్లా అనలేదు సో అండ్ సో అని చెప్పి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోద్ది కదా. నేను ఒక హిందువునే, సో హిందువుని కాబట్టే ఆ అజమాయిష్తో అన్నాను, కానీ నేను అన్న మాటలని వెనక్కి చేసుకుంటున్నాను అని ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వీడియో సరిపోయేది. సో ఏది చేయకుండా ఇప్పుడు కోర్టు కేసులని ఫేస్ చేస్తా అన్నట్లుగా ఆవిడ బిహేవియర్ ఉండటం నిజంగా రెడిక్యులస్ అని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా నటి మాధవీలత మరికొద్ది గంటల్లో అరెస్ట్ అవ్వబోతున్నారు. సో మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.